ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కనిపించిన చంద్రగ్రహణం ముగిసింది. భారత్లో కూడా అర్ధరాత్రి 2:25 దాటాక పూర్తి గ్రహణం వీడింది. అనంతరం ఇవాళ తెల్లవారుజాము నుంచే దేశవ్యాప్తంగా అనేక ఆలయాలు తెరుచుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గ్రహణం వీడిన తర్వాత ఆలయాలను తెరిచి సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం సుమారు 12 గంటల తర్వాత తెరుచుకుంది. గ్రహణం వేయడంతో అర్చకులు ఆలయ శుద్ధి అలాగే పుణ్యాహవచనం చేశారు. అనంతరం సుప్రభాతం ప్రారంభమైంది. ఉదయం 6 గంటల నుంచి దర్శనం ప్రారంభమై కొనసాగుతోంది. అలాగే శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయాన్ని ఇవాళ తెల్లవారుజామున 5 గంటలకు తెరిచారు. ఉదయం ఆలయ శుద్ధి సంప్రోక్షణ పూజలు చేసిన అనంతరం 7:30 నుంచి భక్తులను దర్శనాలకు అనుమతించారు ఆలయ అధికారులు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయాన్ని గ్రహణం సమయంలో దుర్గగుడి కవాట బంధనంతో మూసేశారు. గ్రహణకాలం ముగిసిన తర్వాత ఆలయ ద్వారాలను తెరిచి సంప్రోక్షణ స్నపనాభిషేకం చేశారు. అమ్మవారికి హారతి అనంతరం 8:30 నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. ఇటు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని తెల్లవారుజామున 3:30 తెరిచారు. సంప్రోక్షణ కార్యక్రమంలో పాటు యథావిధిగా నిత్య కైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 8:30కు భక్తులను సర్వదర్శనాలకు అనుమతించారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ఉదయం 7 నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయంలో ఉదయం 8 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. ఇటు వేములవాడ రాజన్న ఆలయం అనుబంధ ఆలయాలు కూడా తెల్లవారుజామున తెరుచుకున్నాయి. చంద్రగ్రహణం కారణంగా దాదాపు 10 గంటల పాటు ఆలయాన్ని మూసేశారు. చంద్రగ్రహణం ముగియటంతో తెల్లవారుజామున 3:45 ఆలయ శుద్ధి సంప్రోక్షణ చేసిన అర్చకులు ఆలయాన్ని తెరిచారు. ఆలయ ప్రాంగణంలో స్వామివారి చుట్టూ కూడా కోడిని తిప్పి ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామున పూజ అనంతరం ఉదయం 7 నుంచి యథావిధిగా భక్తుల దర్శనాలు స్టార్ట్ అయ్యాయి. భద్రాచలంలో ఉదయం 7:30 నుంచి దర్శనాలు స్టార్ట్ అయ్యాయి. అనేక చోట్ల భక్తులు నదీ స్నానాలు ఆచరించి దేవతామూర్తిని దర్శించుకుంటున్నారు. हाँ